హలో సబ్స్క్రైబర్స్, దీనికి సూపర్ స్టోన్స్ అని చెప్పని పేరు నామకరణం చేశాను. ఎందుకు సూపర్ స్టోన్స్ అన్నానంటే ఒకదానికి మించిన స్టోన్స్ మరొకటి ఈ వీడియోలో ఉన్నాయి. సో ఇంకేం పేర్లు పెట్టాలో తెలియలేదు, సూపర్ స్టోన్స్గా పెట్టాను. అయితే మీ అందరూ కూడా బాగానే నా వీడియోస్ లైక్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నాయి, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. థ్యాంక్ యూ అందరికీ. సో ఈ స్టోన్ చూడండి, బ్లాక్ స్టోను. తర్వాత ఈ క్రిస్టల్ చూడండి, ఇది ఎటువంటి క్రిస్టల్ అంటే ఇది చాలా క్లీన్ వైట్. సో కోహినూర్ వజ్రం కూడా ఇలాంటి వైట్లోనే, నీలి వైట్లోనే ఉంది. సో అందుకనే అదంత రేటు. సో ఇది వజ్రం కాదు, ఇది క్రిస్టలే ఇది. సరే, అయితే నెక్స్ట్ ఈ రాయి చూడండి, ఇది ఒక బ్లాక్. సో ప్రతి రాయి మీకు చూపించాలి కాబట్టి ఈసారి సబ్స్క్రైబర్ నాకు ఈ రాయి పెట్టాడు. సో ఇది మీ ముందుకు చూపిస్తున్నాను. సో మట్లో అనేక రకాల రాళ్ళు పుడుతున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ రాయి చూడండి, ఇది పసుపు. అయితే ఇది షపేర్ కాదు, లేకపోతే టోపాజీ కాదు, కానీ ఇదొక టైప్ పసుపు. ఇదేంటన్నది ల్యాబ్కి వెళ్ళి చెక్ చేస్తే తప్ప మీకు చెప్పలేను. తర్వాత ఇది క్రిస్టల్ రాయ, ఇది మీకు తెలియదేమో కాదు. సో ఆ వీడియోతో పాటు రిలేటివ్గా ఈ వీడియో కూడా ఉంది పక్కన. సో అందుకనే ఇది చూపించాల్సి వచ్చింది. చూడండి, ఎదురు ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి. సో అయిపోయింది. ఇది చూడండి, ఇది ఒక రాయ. ఈయన మదనపల్లి నుంచి పెట్టాడు, పాములవాయి అనుకుంటా ఊరి పేరు. ఇదేం రాయి అని చెప్పని అడిగాడు. సో ప్రతి రాయికి ఒక పేరు చెప్పుకుంటూ పోతూ ఉంటే నాకు కూడా పెద్దగేం తెలియదు. గూగుల్ సెర్చ్ చేసే చెప్పాలి ఆ పేర్లు కూడా, నేను నా సొంతంగా చెప్పడానికి లేదు. సో ఈ రాయి చూడండి, ఇది మంచి గ్రీన్లా ఉంది. ఇది మన భద్రాచలం గోదావరిలో దొరికింది ఈ రాయ. ఎవరైనా కావాలంటే సంప్రదించండి. ఈ రాళ్ళు కూడా అక్కడే దొరికింది, భద్రాచలం గోదావరిలోనే. సో అక్కడ ఇసుక మెట్లు వేస్తే ఇసుక మెట్లు వేయడంట సబ్స్క్రైబరు. సో ఈ రాళ్ళు దొరికినాయి. ఈ రాయ ఇవ్వండి, ఈ వచ్చే ఈ రాయి కూడా దొరికింది. ఇవన్నీ అమ్ముతా అని చెప్పి అన్నాడు ఆయన. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నా నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి. డైరెక్ట్గా ఆయనకి నేను కాల్ చేస్తాను. మీరు మాట్లాడుకొని, లేకపోతే ఆయన నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకొని తీసుకోండి. సో నన్ను అయితే మధ్యలో పెట్టద్దు ఈ రాళ్ళ విషయంలోనే. చూపించడం వరకే. సబ్స్క్రైబర్స్ ఏంటంటే మేము అమ్ముతా ఉంటున్నాండి, ఎవరిని అడిగితే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, వాళ్ళు చూసుకుంటున్నారు. మీకు కూడా ఏమైనా కావాలంటే వాళ్ళ నెంబర్ అడిగి నేను ఇస్తాను. కొన్నిట్లో ఉంటే ముందు నేను కాన్ఫరెన్స్లో కలుపుతాను, ఆ తర్వాత నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఎందుకంటే నెంబర్ నా దగ్గర తీసుకొని. ఈ రాయి చూడండి, ఇది ఒక అద్భుతమైన రాయ. ప్రతి రాయిని చూపించాలి, మీకు చూపిస్తున్నాను తప్పకుండా, మీరందరూ చూడండి. సో తర్వాత ఈ రాయి చూడండి, ఇది మంచి ఫేమస్ అయిన రాయి, మామూలు రాయి ఏం కాదు ఇది. కానీ రాయి పేరు అయితే నేను గూగుల్ సెర్చ్ చేయలేదు. చాలా మంచి రాయి ఇది, కాదు చిన్నది. ఇదే పెద్దది, ఈ పెద్ద కట్టింగ్ ఉంటే లోపల బాగుండేది. సో అలాగా అదే నంబర్ తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వీడియోస్ మళ్ళీ వాళ్ళకి రాళ్ళు పెట్టమని అడుగుతున్నారు. సో ఆ కారణం చేత నేను కాన్ఫరెన్స్లో కలిపిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు చూసి ఆ తర్వాత నెంబర్ ఇస్తాను. ముందు నేను నెంబర్ ఇస్తే ఏమంటున్నారు, మీ వీడియోలో మాకు పంపించండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రాయి చూడండి, ఇది క్లింబరు. ఇది ఆయనకే దొరికింది, క్లింబర్ మొక్క. ఇలాంటి క్లింబర్ మొక్కలు దొరికితే వదలొద్దు, పగలగొట్టండి. లోపల ఏదో ఒక రాయి ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇలాంటి రాళ్ళు అయితే పెద్దవి ఉంటాయి, అవి పగలగొట్టేయండి. అందులో డైమండ్స్ ఉండొచ్చు, రంగురాళ్ళు ఉండొచ్చు. ఇది ఒక క్రిస్టల్ మొక్క. ఇది కూడా చాలా క్లీన్గానే ఉంది, బాగుంది. లైట్ కాంతిలో పెట్టొద్దని నేను చెప్తూనే ఉన్నాను, ఆయన పెడుతూనే ఉన్నారు. సో దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నేను చెప్పలేకపోతున్నాను. ఇది గోల్డ్ వనే రాయ అని చెప్పని గూగుల్లో ఉంది. వనే, VENE వనే. అయితే గోల్డ్ వనే క్వార్ట్జ్ రాయి పేరు. అయితే ఇందులోనే